కాళేశ్వరంపై ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించడంతో బీఆర్ఎస్ నేతలు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం కేసీఆర్ ఫామ్ హౌస్ కు కేటీఆర్ వెళ్లనున్నారు. అసెంబ్లీ పరిణామాలను కేసీఆర్ కు వివరించనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలను కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ పై హరీష్ రావు పిటిషన్ను హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. మరోవైపు హరీష్ రావు బ్రిటన్ పర్యటనకు వెళ్లారు. కాళేశ్వరంపై ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించడంతో బీఆర్ఎస్ నేతలు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం కేసీఆర్ ఫామ్ హౌస్ కు కేటీఆర్ వెళ్లనున్నారు. అసెంబ్లీ పరిణామాలను కేసీఆర్ కు వివరించనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ పై హరీష్ రావు వేసిన పిటిషన్ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. మరోవైపు హరీష్ రావు బ్రిటన్ పర్యటనకు వెళ్లారు. అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, కేటీఆర్ ఇతర నేతలు కేసీఆర్ ను కలవబోతున్నట్లుగా తెలుస్తోంది. పలు అంశాలకు సంబంధించి అసెంబ్లీలో జరిగిన చర్చకు సంబంధించి వివరించబోతున్నట్లు తెలుస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? దానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. ముఖ్యంగా ఈ కేసులో కేసీఆర్ హరీష్ రావులే ప్రధాన ముద్దాయిలు, వాళ్ళే కేసులంతా వాళ్ళే అంటూ నిన్న అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం తర్వాత సిబిఐ ఎంక్వైరీ కూడా ఆయన ఆదేశించారు. సో ఇప్పుడు ఏం చేయాలి, భవిష్యత్ కార్యాచరణ మీద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి సారించారు. ఇందులో భాగంగానే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఇతర సీనియర్ నాయకులు కాసేపటి తర్వాత మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వాళ్ళు ఎర్రవల్లి ఫామ్ హౌస్ వెళ్లి కేసీఆర్ తో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ఈ కేసును ఎలా ఎదుర్కోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కూడా ఒక కసరత్తు చేయబోతున్నారు. సో దీంతో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయ్యి 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలోకి సిబిఐ రాకను నిషేధించారు. సిబిఐ ఎంక్వైరీని అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం అనుమతించలేదు, సిబిఐ రావటాన్ని తెలంగాణకి. సో ఈ నేపథ్యంలో మళ్ళీ తిరిగి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిబిఐ విచారణకు రాత్రి ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ మీద ఫోకస్ పెట్టారు. మరోవైపు ఈ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కేసీఆర్ తర్వాత అత్యంత కీలకంగా హరీష్ రావు ఉన్నారు. అప్పట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఆయన నిన్న వాడివేడి చర్చలో హరీష్ రావే స్వయంగా పాల్గొన్నారు. సో ఇప్పుడు హరీష్ రావు తన కూతురును కాలేజీలో చేర్పించేదానికి ఆయన ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో యూకే పర్యటనకు వెళ్ళారు. ఒక 2-3 రోజుల తర్వాత తిరిగి హరీష్ రావు హైదరాబాద్ చేరుకుంటారు. హరీష్ రావు కూడా హైదరాబాద్ చేరుకున్న తర్వాత కేసీఆర్ తో హరీష్ రావు కూడా సమావేశం అవుతారు. సో మరొకవైపు ఈరోజు కేటీఆర్ నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాలన్నింటినీ కూడా కేసీఆర్ కి వివరించబోతున్నారు. ఇంకొక వైపు సభ్యులందరికీ కూడా ప్రభుత్వం కాళేశ్వరం నివేదిక రిపోర్ట్ ను ఏదైతే కాళేశ్వరం రిపోర్ట్ ను స్వయంగా అందజేస్తుంది పెన్ డ్రైవ్ రూపంలో. ఇప్పటికే కేసీఆర్ కూడా స్వయంగా ఆ రిపోర్ట్ అంతా కూడా స్టడీ చేసినట్టు తెలుస్తుంది. ఆ కాళేశ్వరం రిపోర్ట్ లో ఏం రాస్తుంది, అదేవిధంగా లీగల్ గా ఎలా ముందుకు వెళ్ళాలి, అడ్వకేట్స్ సలహాలు తీసుకున్న తర్వాత దీని మీద భవిష్యత్ కార్యాచరణ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించే అవకాశం అనిపిస్తుంది. ఇంకొక వైపు తెలంగాణ హైకోర్టు ఇప్పటికే కేసీఆర్ హరీష్ రావు ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును క్రాష్ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. సో ఈ రోజు హరీష్ రావు వేసిన పిటిషన్ కూడా విచారణ రాబోతుంది హైకోర్టులో. సో ఈ రోజు హైకోర్టులో ఎలాంటి అంటే ఏదైనా నిర్ణయం తీసుకుంటారా లేదంటే విచారణ వాయిదా వేస్తారనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నిశ్చితంగా పరిశీలిస్తుంది. న్యాయ నిపుణులు, ఇంజనీర్లు, అదేవిధంగా న్యాయ సలహాలు కూడా తీసుకుంటున్నారు. అది కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు సమావేశంగా జరుపుతున్నారు. ఏదైనప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. ఈ కేసును ఎలా ఎదుర్కోవాలి, గతంలో తామే ఏదైతే సిబిఐ రాకను నిషేధించిన కేసీఆర్ ఆయన నిషేధించారు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళే ఎంక్వైరీకి విచారణ ఎదుర్కోవాల్సిన నేపథ్యం. సో దీంతో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. కాసేపటి తర్వాత హైదరాబాద్ నుంచి కేటీఆర్ కావచ్చు ఇతర నాయకులు ఫామ్ హౌస్ కెళ్లి కేసీఆర్ తో సమావేశం అవుతారు. తర్వాత కేసీఆర్ పార్టీ నాయకులకు ఈ కేసుకు సంబంధించి దిశానిర్దేశం కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. తర్వాత స్వయంగా 1-2 రోజుల్లోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి రాత్రి కేటీఆర్ మీడియాతో చెప్పిన పరిస్థితి. సో ఈ రోజు కేసీఆర్ ని కలిసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ పరంగా ఈ కేసును ఎలా ఎదుర్కోవాలనేది కూడా ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ నరేష్.